ఎనిమిదో సచివాలయం ఇది. మీ సచివాలయానికి ఎన్ని పెన్షన్లు? 407 పింఛన్లు. ఓకే, 30వ తారీఖుని మీకు అమౌంట్ పడేది. 31వ తారీఖు సాయంత్రమే మళ్ళీ మీరు వాలంటీర్లకి డిస్ట్రిబ్యూట్ చేసేవారు, వాళ్ళు 1వ తారీఖుని ఇచ్చేసేవారు. కానీ ఈసారి అమౌంట్ పడలేదు మీకు. అసలు ప్రాబ్లం అది, అంతే కదా అన్నారమ్మా? ఇప్పుడు మనకి పెన్షన్స్ ఎంత అమౌంట్ ఇవ్వాలి మన దాంట్లో? 14,49,000 ఇవ్వాలి, అంతే కదండి? ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా అమౌంట్? 9,000 పడ్డది సార్. 9,000 పడింది. అదే ఇప్పుడు పడిన అమౌంట్ ఎంతండి? 9,000 పడ్డది. 9,000 పడింది. 14,49,000 రావాలి మీకు. రావాలండి. వచ్చింది 9,000. 9,000 పడ్డది సార్. మరి ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు పెన్షన్దారులు. అదే పర్లేదు సార్. అంటే ఇప్పుడు మీకు అమౌంట్ రాలా? ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి కూడా ఈ టైంకి కూడా 9,000 వచ్చింది. అవును సార్, నా అకౌంట్లో. అది నేను అడిగేది. అంటే కొంతమంది పింఛన్దారులు మాకు డబ్బులు ఇవ్వలేదని మనం ఫోన్ చేస్తే ఇప్పుడు మీకు వచ్చి ఇవ్వట్లేదా లేకపోతే రాక ఇవ్వట్లేదా అనేది వచ్చాడు. మీకు రాలేదు అమౌంట్. ఈ డబ్బులన్నీ ఇంకో సచివాలయానికే రాలేదు అమౌంట్. 9,000 వచ్చిందంట మీ సచివాలయానికి. 9,000 అంటే ఎంతమందికి? ముగ్గురికి వస్తుంది అది ఇవ్వాలి. ఇప్పుడు ఏమైనా అమౌంట్ వచ్చిందా మీకు? అమౌంట్ వేయలేదంటండి. ఇంకా మనకేమో వాళ్ళ మీద వీళ్ళ మీద నెట్టేస్తున్నారు అందరూ. ఇదిగో మా సాక్షి ఛానల్ వారు, ఆయన సాక్షి ఛానల్, సాక్షి పత్రిక ఇప్పుడు ఏదో వాలంటీర్లను ఆపేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆపేశారు అని వాళ్ళ పత్రికలోనే వాళ్ళ ఛానల్ని వేస్తూ ఉంటారు, సాక్షి ఛానల్ వారు. కానీ వాస్తవంగా ఇప్పుడు వచ్చి కనుక్కున్నాను నేను. ఇప్పుడు ఇందులో 6వ నెంబర్ ఇప్పుడు 9,000 వచ్చిందంటండి వీళ్ళకి. 9,000 అంటే ఎంతమందికి వస్తుంది? ముగ్గురికి వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ సచివాలయంకి వెళ్ళాను, ఏది 8వ నెంబర్కి. అక్కడ వాళ్ళకి 12,53,000 రావాలి. 3,80,000 వచ్చింది వాళ్ళకి. ఇదివరకు ఏంటంటే ప్రతి నెల కూడా 30వ తారీఖునే 31వ తారీఖున వచ్చేస్తుంది. పింఛన్ల పంపిణీపై జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి, క్షేత్రస్థాయిలో జరిగేది ఒకటి. ఆయన చెప్తూ ఉన్నారు ఏదైతే వాలంటీర్స్ని నిలిపడంతో ఈవేళ వీళ్ళకి పెన్షన్లు అందలేదని. కానీ ఈవేళ వాస్తవంగా ఈవేళ సచివాలయాలకు వస్తే ఈరోజు 3వ తేదీ 4:30 సమయం అవుతుంది. అంటే 3వ తేదీ కూడా మూసిపోతుంది. మరి ఇంకా పింఛన్ల సొమ్ము ఎందుకు అందలేదని చెప్పి ఇప్పుడే నేను సచివాలయాలు తిరుగుతూ, ఉదాహరణకి ఇప్పుడే 6వ నెంబర్ సచివాలయానికి వస్తే మరి ఇక్కడ అడిగా ఎంత అమౌంట్ మీరు పింఛన్లకు ఇవ్వాలమ్మా మీ సచివాలయానికంటే 14,49,000 ఇవ్వాలని చెప్పారు. మరి ఇప్పుడు మీ దగ్గర ఎందుకు మీరు ఇంకా వీళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు, ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారు బయట అని అడిగితే మాకు ఎప్పటి వరకు వచ్చింది 9,000 రూపాయలు మాత్రమే అని చెప్పారు. అంటే 9,000 రూపాయలు ఇస్తే ముగ్గురికి కూడా పింఛన్ ఇవ్వడానికి సరిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇతర సచివాలయాలకి నేను వెళ్ళినా కూడా అక్కడ కూడా కొంతమంది 5%, 10% మాత్రమే మాకు ఇప్పటివరకు జమ అయిందండి, అది కూడా మేము వెళ్ళి తెచ్చుకుని ఇవ్వాలనేటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడూ కూడా ప్రతి నెల కూడా 1వ తేదీని పింఛన్లు ఇవ్వాలంటే 31వ తేదీని 30వ తేదీనే సచివాలయాల అకౌంట్లోకి వేస్తే వాళ్ళు డ్రా చేసుకుని 1వ తేదీనే వీళ్ళకి పింఛన్లు ఇచ్చేవారు. కానీ ఈ నెలలో మాత్రం కావాలని ఈ పింఛన్ల సొమ్ము ఏదైతే సచివాలయాలకు వేయలేకపోవడంతో ఈ రోజుకి ఈ సమయానికి కూడా వీళ్ళు పింఛన్లు అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఏంటి దీనికి గల కారణం అని చూస్తే మరి ఏదైతే మరి గత 15 రోజుల్లో ప్రభుత్వ ఖజానాకు సంబంధించినటువంటి 22,000 కోట్ల రూపాయలు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రేపు గవర్నమెంట్ వస్తుందో పోతుందో తెలియదు, మన చక్కపడాలనేటువంటి ఆలోచనతో తన కాంట్రాక్టర్లు ఎవరైతే అనుసీలు ఉన్నారో మరి వాళ్ళకి దొడ్డిదారిన బిల్లులు చెల్లించడంతో ఈవేళ ప్రభుత్వ ఖజానాలో పెన్షన్లకి డబ్బులు ఇవ్వడానికి లేకపోవడంతోనే ఇటువంటి పరిస్థితి, దుస్థితి ఈరోజు వచ్చినటువంటి స్థితి. అందుకే మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందజేయాలి. ఏదైతే ఎలక్షన్ నిమిత్తం ఈ 2 నెలలు ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లు దూరంగా పెట్టమన్నా ఈవేళ సచివాలయంలో ఈవేళ 400 పింఛన్లు ఉన్నాయని చెప్పారు. మరి ఇందులో 10 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్కొక్క సిబ్బంది 40 పింఛన్లు తప్పున ఇస్తే 10, 40, 400, 40 పింఛన్లు ఒక సిబ్బంది అంటే ఖచ్చితంగా 2 రోజుల్లోనే ఇంటింటికి పట్టుకెళ్ళవచ్చు. అయినప్పటికీ అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని అందరినీ కూడా సచివాలయాలకు రప్పించాలి, వాళ్ళని కష్టపెట్టాలి, వాళ్ళని ఎండల్లో నిలబెట్టాలి, వాళ్ళ సమస్యలు పడిపోవాలి, అవి చూసి మరి నేను ప్రతిపక్షాల మీద తోచేసి ఆనందపడాలనేటువంటి పైశాచికమైనటువంటి ఆనందం వేళ జగన్మోహన్ రెడ్డి గారు పడడం కరెక్ట్ కాదు. ఇమ్మీడియట్లీ ఆ యొక్క సిబ్బంది ద్వారా ఇంటింటికి వాళ్ళు పింఛన్ అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ తరపున మేము పోరాడడానికి సిద్ధంగా మేము ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ
మేము కూడా అందరికీ కూడా ఒక భరోసా కూడా ఇస్తూ ఉన్నాం. ఎవరైతే పింఛన్దారులకి ఏదైతే రేపు మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. జూన్ మరి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఖచ్చితంగా జూలై 1వ తేదీ నుంచి పెంచినటువంటి పింఛను అంటే ఏదైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,000 రూపాయలు పింఛను, అదేవిధంగా ఏదైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పెంచిన పింఛను 5,000 రూపాయలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన తీసుకుంటామని ఆ యొక్క అవ్వమ్మలకు తాతమ్మలకు అందరికి కూడా ధైర్యం చెప్తూ